మరిన్ని పురాణ కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అయి నమః. మాఘపురాణము 5వ అధ్యాయము. కుక్కకు విముక్తి కలుగుట. దిలీప మహారాజా, సుమిత్రుని కథ ఈశ్వరుడు పార్వతీదేవి చెప్పిన రీతిగా విన్నావు కదా. ఇంకొక కథను పార్వతికి ఈశ్వరుడు ఈ విధముగా చెప్పెను. అదెట్లనగా, మాఘమాసములో నదీ స్నానములు చేయువారు గొప్ప ధనశాలులగుతురు. వర్తమాన కాలమందు ఎన్ని కష్టములు అనుభవించినప్పటికీ మాఘమాసం మొదలెడిన తరువాత వారి కష్టములు క్రమేపీ సమసిపోతాయి. మాఘశుద్ధ దశమి నాడు నిర్మలమైన మనస్సుతో శ్రీమన్నారాయణ్ణి పూజించిన ఎడల శ్రీహరి కటాక్షమునకు పాత్రులగుదురు. అందులో అణుమాత్రమైనను సంశయం లేదు అని పార్వతీదేవితో శంకరుడు వివరించుచుండగా, పార్వతి, నాథ, శ్రీ లక్ష్మీనారాయణుల వ్రతము చేసిన ఎడల మనోవాంఛ ఫలసిద్ధి కలుగునని చెప్పియుంటిరి కదా. ఆ వ్రత విధానము ఎట్టిదో, ఎటులా ఆచరించవలనో ఈ విధముగా తెలియపరచుడు అని కోరినది. అంతా మహేశ్వరుడు పార్వతితో ఇట్లు చెప్పసాగాడు. మాఘశుద్ధ దశమి నాడు ప్రాతకాలముల కాలకృత్యములు తీర్చుకొని స్నానము చేసి నది ఒడ్డున గాని ఇంటి వద్ద కానీ మండపమును ఉంచి ఆ మండపము ఆవు పేడతో అలికి పంచరంగులతో ముగ్గులు పెట్టి మండపము మధ్య 8 రేకుల పద్మము వేసి అన్ని రకాల పుష్పములు ఫలములు తీసుకువచ్చి లక్ష్మీనారాయణుల మండపమును మధ్యన ఉంచి ఆ విగ్రహాలకు గంధము, కర్పూరము, అగరు మొదలైన ద్రవములు పూసి పూజించవలెను. రాగి చెంబులో నీళ్లు పోసి మామిడి చిగుళ్ళు అందులో ఉంచి దానిపై కొబ్బరికాయ పెట్టి కొత్త వస్త్రం ఒకదాన్ని కప్పి లక్ష్మీనారాయణుల ప్రతిమను ప్రతిష్ఠించి పూజించవలెను. ఆ మండపము మధ్యలో సాలగ్రామమును ఉంచి ఒక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి పూజించి వారి చేత ధూప దీప చందనాగరు పరిమళ వస్తువుల నుంచి నైవేద్యం చెల్లించాలి. తరువాత రాగి పాత్రలో నీరు పోసి అర్ఘ్యప్రదానము చేయవలెను. అటు తరువాత సూర్యనారాయణ స్వరూపుడగు శ్రీరామచంద్ర ప్రభువును మదిలో ధ్యానించుకొనవలెను. మాఘమాస స్నానము చేయువారు వారి తల్లిదండ్రులు బంధుమిత్రుల సమక్షంలో మాఘమాస వ్రతము చేయవలెను. ఒక సద్బ్రాహ్మణులకు బియ్యము, బెల్లము, ఉప్పు, పప్పు, కాయగూరలు, పండ్లు ఇవన్నీ ఏకపాత్ర ఎందు ఉంచి కానీ లేదా కొత్త గుడ్డలో మూటగట్టి కానీ దానం ఇవ్వాలి. మాఘపురాణమును స్వయముగా పఠించినప్పుడు కానీ లేక వినునప్పుడు కానీ చేతిలో అక్షింతలు ఉంచుకొని చివరిలో శ్రీమన్నారాయణ ధ్యానించుకొని కొన్ని అక్షింతలు భగవంతునిపై ఉంచి మరికొన్ని అక్షింతలు తమ తలపైన వేసుకోవాలి. కావున ఓ శాంభవి, మాఘస్నానము చేసి మాఘశుద్ధ దశమి నాడు లక్ష్మీనారాయణులను నిష్ఠతో పూజించిన ఎడల ఎటువంటి మహాపాశములైనను నశించిపోవును. ఇందుకు ఒక ఉదాహరణ కూడా ఉంది. సావధానులై వినండి. గౌతమ మహర్షి ఒకనాడు తన శిష్యులతో కూడి తీర్థయాత్రలు చేయుటకు ఉత్తర దిశకు బయలుదేరాడు. వారు అనేక పుణ్యనదులలో స్నానము చేయుచు ప్రసిద్ధ క్షేత్రములను దర్శించుచు మార్గమందున్న ముని పుంగవులతో ఇష్టాగోష్ఠులు జరుపుకొనచ్చు. అప్పటికి మాఘమాసం ప్రవేశించటం వలన కృష్ణానదిలో స్నానము చేయవలేనని ఆ ప్రాంతమునకు వచ్చి విడిది చేశారు. గౌతముడు తన శిష్యులతో కూడి కృష్ణానదిలో సూర్యోదయ సమయంలో స్నానము చేసి తీరమున ఉన్న ఒక రావి చెట్టు వద్దకు వచ్చి మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణి, అగ్రత శివరూపాయ వృక్షరాజాయతే నమః అని రావి చెట్టుకు నమస్కరించి ఆ చెట్టు మొదట ఆసీనుడై శ్రీహరిని విధియుక్తముగా పూజించాడు. తరువాత శిష్యులందరూ మాఘమాస ప్రభావం వినిపించెను. ఈ విధముగా ప్రతి దినము ఆచరించుచుండగా మాఘశుద్ధ దశమి నాడు ఆ చెట్టు మొదట మండపం ఏర్పరిచి ముగ్గులు పెట్టి బొట్లు పెట్టి మామిడాకులు తోరణాలు కట్టి అలంకరించారు. ఆ మండపం మధ్యలో శ్రీహరి చిత్రపటమును ఉంచి పూజించారు. ఆ విధముగా పూజించుచున్న సమయంలో ఒక ఆడకుక్క వచ్చి భగవంతుని చేయుచున్న పూజా విధానం అంతయు రెప్పవాల్చకుండా దీక్షతో చూస్తూ ఆ రావి చెట్టు దగ్గరకు వచ్చి కూర్చుంది. శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించారు. ఆ కుక్క అచ్చట నుండి లేచి ఉత్తరం వైపు వెళ్ళి మరల తూర్పునకు తిరిగి ఆ వైపు నుండి దక్షిణ దిశకు కదిలి మరలా యథాప్రకారం పడమట దిశలో కూర్చుంది. శిష్యుల మరలా బెదిరించగా ముందు లేచినట్లే రెండవసారి కూడా ఆ మండపం చుట్టూ తిరిగి వచ్చాను.
శిష్యులు మూడోసారి కూడా దాన్ని దండంతో బెదిరించిన మరలా ఆ కుక్క రావి చెట్టు చుట్టూ తిరిగి వచ్చినది. అప్పటికి 3 సార్లు ఆ మండపం చుట్టూ ప్రదక్షిణ చేసినందున, అది మాఘమాసం అయినందున వెంటనే తన కుక్క రూపము వదిలి ఒక మహారాజుగా మారిపోయాడు. ఆ రాజు సకలాభరణాలు ధరించిన వాడే మునుల ఎదుట నిలబడి వారందరికీ నమస్కరించాడు. అక్కడున్న ఆడకుక్క రాజుగా మారిపోవడం చూచి మునులు, గౌతమ మహర్షి కూడా అమితాశ్చర్యం పొందారు. ఓయి, నీవెవరవు? నీవిట్లు మారటానికి కారణం ఏంటి అని గౌతముడు ప్రశ్నించాడు. మునిచంద్ర, నేను కళింగరాజును. మాది చంద్రవంశము. నా పేరు జయచంద్రుడు. నాకు అన్ని విద్యలయందు ప్రావీణ్యత కలదు. నా దేశ ప్రజలను ధర్మ మార్గమును పరిపాలన చేయించు ఉన్నాను. దాన ధర్మములను కానీ నాకు చాలా అతి ప్రేమ. నేను అనేక దానాలు చేశాను. గో, భూ, హిరణ్య, శాలగ్రామ దానాలు కూడా చేశాను. ఎక్కువగా అన్నదానము, తిలదానము చేశాను. అనేక ప్రాంతాల్లో చెరువులు తవ్వించాను. నూతులు తవ్వించి బాటసారులకు నీడనిచ్చు నిమిత్తము చెట్లను నాటించాను. ధర్మశాలలు కట్టించాను. పశువులు త్రాగటానికి నీటి కుంటలు తవ్వించాను. నిత్యము బీద ప్రజల నిమిత్తం అన్నదానములు, మంచినీటి చలివేంద్రములు, మరెన్నో పుణ్యకార్యాలు చేసి ఉన్నాను. అనేక దేవాలయాలను నిర్మించి దైవ విగ్రహాలను ప్రతిష్ఠించాను. సద్బ్రాహ్మణుల చేతను, వేదాలు చదువు పండితుల చేతను ఎన్నో క్రతువులు చేయించాను. పురాణాలలో ఉన్న ధర్మాలన్నీ చేసి ఉన్నాను. కానీ నేను ఇలా కుక్కనయ్యాను. దానికి కారణం లేకపోలేదు. ఆ కారణం కూడా చెబుతాను వినండి. ఒకానొక దినమున ఒక ముని పుంగవుడు గొప్ప యజ్ఞం ఒకటి తలపెట్టాడు. యజ్ఞము చేయుటన్న సామాన్య విషయం కాదు కదా. దానికి ధనము, వస్తు సముదాయం చాలా కావాలి. కావున ఆ ముని పుంగవుడు నా వద్దకు వచ్చి అర్థించాడు. ముని సత్తముడు వచ్చిన వెంటనే ఎదురేగి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా శిరస్సును చల్లుకొని కుశల ప్రశ్నలు అడిగాను. ఆ మునియు నా సత్కారమునకు మిక్కిలి సంతోషపడి, రాజా, నీకు గుప్త విషయములు తెలియజేయుదును. ఈ మాసములో మకర రాశి యందు సూర్యుడు ప్రవేశించును. ఆ దినము సూర్యోదయం అయిన తరువాత నీవు స్నానము చేసి భక్తి శ్రద్ధలతో మాఘమాస మహత్యమును చదువుట గాని లేక వినుట గాని చేయము. దానివల్ల నీకు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. అంతేకాక అశ్వమేధ యాగము చేసిన ఎడల ఎంతటి ఫలితము కలుగుతుందో అంతటి ఫలము కానీ, తీర్థయాత్రలు చేయగా వచ్చిన ఫలము కానీ, లేక దాన పుణ్యములు అనగా పంచయాగాలు చేసినంత ఫలము కానీ పొందగలవు. మాఘశుద్ధ సప్తమి ఆదివారం వచ్చిన కానీ, దశమి ఆదివారం వచ్చిన కానీ ఉదయమునే స్నానం చేసి మరలా మాఘ పౌర్ణమి రోజు ఉదయమున స్నానం చేసి మానవుడు ఎటువంటి పాపములను విడవగలడు. ఒకవేళ ఇతర జాతుల వారైనను మాఘమాసం అంతా నిష్ఠతో నదీ స్నానం ఆచరించి దాన ధర్మాలను ఆచరించి మాఘ పురాణమును పఠించినచో లేక వినిన మరుజన్మలో బ్రాహ్మణులై జన్మిస్తారు అని ఆ మునివర్యుడు నాతో చెప్పగా, నేను అతనిని అవమానించినట్లు మాట్లాడి ఇట్లన్నాను. అయ్యా మునిసత్తమా, మీరు పలికిన విషయములు నాకు తెలియను. అన్నీ బూటకములు. వాటిని నేను యథార్థములని అంగీకరించను. ఏవో అతిశయోక్తులు తప్ప మరొకటి కాదు. కావున నేను ఏ మాఘమాసములు చేయుట కానీ, దాన పుణ్యాదులు చేయుట కానీ, పూజా నమస్కారాలు ఆచరించడం కానీ చేయను. చలిదినములలో చన్నీళ్లు స్నానం చేయుట ఎంత కష్టమో. ఇక నాకు ఈ నీతి బోధలు చెప్పకూడదు. నాకున్న ఫలములు చాలునని ఆ మునితో అన్నాను. ఆ మాటలకు మునికి కోపం వచ్చింది. ముఖం చిట్లించుకొని, సరే నేను చెప్పవలసింది చెప్పాను, అది నా ధర్మము అని యజ్ఞమునకు కావలసిన ధనమును తీసుకొనకుండానే వెడలిపోతున్నాడు. అంతటా నేను ఆ మునిని చేతులు పట్టుకుని బతిమలాడి ఎట్టకేలకు అంగీకరించి ధనాన్ని తీసుకొని పంపించాను. ఆ విధముగా నేను కొంతకాలం రాజ్యమేలి ప్రాణములు విడిచితిని. తరువాత నాకు వరుసగా 7 జన్మలు కుక్క జన్మయే వచ్చింది. నా పాపఫలమేమో కానీ కుక్కగా 7 జన్మలు బాధపడ్డాను. ఇప్పుడు మీరు చేయు పూజాస్థలం చుట్టూ 3 పర్యాయములు ప్రదక్షిణ చేసింది. కావున నా పూర్వ జన్మ స్మృతి నాకు కలిగినది. దైవ యోగమును ఎవ్వరూ తప్పించలేరు కదా. ఇటుల కుక్క జన్మలో ఉండగా మరలా నాకు పూర్వ జన్మస్మృతి ఎట్లు సంక్రమించినదో వివరించండి అని రాజుగారు పలికారు. ఆ రాజు చెప్పిన వృత్తాంతం గౌతమునికి ఆశ్చర్యపడి, మాఘమాసమును నీవు చులకనగా చూచుట వలన ఎంతటి విపత్తు వాటిల్లినో అనుభవమే చెప్పుచున్నది. నీ వద్దకు వచ్చిన మునిసత్తముడు ఉత్తముడు. అతను పలికిన విషయములన్నీ యథార్థములే. నీవు కుక్కవై ఎట్ల పవిత్రుడవైతువో ఆ వృత్తాంతం వివరించేదను, సావధానుడే ఆలకింపుము. నేను నా శిష్యులతో కృష్ణవేణి తీరమందుండి ఈ మాఘమాసమంతయు కృష్ణానదిలో స్నానములు జపములు చేసి తిరిగి మరొక పుణ్యనదికి పోవదమని వచ్చి ఉంటిని.
మేమందరము ఈ వృక్షరాజము క్రింద విష్ణు విగ్రహాన్ని పెట్టి పూజించుకొనుచున్నాము. కుక్క రూపంలో ఉన్న నీవు దారిన పోతూ ఇచ్చట నైవేద్యం చూసి తినవలెనని ఆశతో పూజా సమీపంలోకి వచ్చి కూర్చున్నావు. అప్పుడు నీవు ఎలాగున్నావో తెలుసా? నీ శరీరము బురద మైల తగిలింది. చూచుటకు చాలా అసహ్యంగా ఉన్నావు. పరిశుద్ధులమై భగవంతుని పూజ చేయుచున్న సమయంలో అచ్చటకు జంతువులు కానీ పక్షులు కానీ వచ్చి ఉన్న దానిని తరిమివేయుట సహజమే కదా. నీవు అసహ్యంగా ఉన్నందున నా శిష్యులు నిన్ను తపోదండములతో నిన్ను కొట్టపోవుటచే పారిపోయి నైవేద్యమును తినవలనను ఆశతో తిరిగి యథార్థ స్థానంలోకి వచ్చి కూర్చున్నావు. మరలా నా శిష్యులు నిన్ను కొట్టపోవడచే పారిపోయి తిరిగి మళ్ళీ వచ్చినావు. అట్లా 3 పర్యాయాలు తిరుగులచే భగవంతుడు నీ రూపమును మార్చి నిజ రూపమును ప్రసాదించాడు. అనగా భగవంతుని మండపము చుట్టూ తిరుగుట వలన మాఘమాస ఫలము కలిగి పునర్జన్మ వచ్చిందన్నమాట. ఇక మాఘమాసమంతయు నదిలో స్నానం చేసి భగవంతుని ధ్యానించి పురాణ పఠనము చేసినచో ఎంతటి ఫలము వచ్చునో ఊహించుకొనుము అని చెప్పగా రాజు వినుచుండగా అంతలోనే ఆ రావి చెట్టుకున్న ఒక తొర్ర నుండి ఒక మండూకం బయటకు వచ్చి గౌతమ ఋషి పాదములపై పడి బెకబెకమని అరిచి అటు ఇటు గెంతుచున్నది. అట్లు గెంతుటలో మండపం వద్దకు వచ్చి చూచుచుండగానే కొంచెములో హఠాత్తుగా కప్పరూపం వదిలి ముని వనితగా మారిపోయింది. ఆమె నవయవ్వనవతి, అతి సుందరాంగి. గౌతమ ఋషిని చూడగానే ఆమెకు జ్ఞానోదయమై తన యొక్క పూర్వజన్మ వృత్తాంతమంతయు జ్ఞప్తికి వచ్చినది. అంత గౌతమముని, అమ్మాయి, నీవెవరదానవు? నీ నామధేయం ఏమిటి? నీ వృత్తాంతం ఏంటి అని ప్రశ్నించాడు. ఆమె తన పూర్వజన్మ వృత్తాంతం తెలియచేయుటకై ఇట్లు చెప్పసాగున్నది. మాఘపురాణము 5వ అధ్యాయము సంపూర్ణము.